హాయ్ హలో నమస్తే. దళితులపై మారణాయుధాలతో దాడి అని చెప్పి ఒక పెద్ద న్యూస్ పేపర్ క్లిప్ చూస్తే చూడండి. ఇది ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దళితులపై దాడి చేశారట. ఏదో పొలం దగ్గర గొడవ వచ్చిందంటే వీళ్ళకి కొట్టుకున్నారట. కొట్టుకొని ఇది ఒక పెద్ద పేపర్ న్యూస్ పేపర్ వచ్చింది చూడండి. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి దళిత కాలనీలో దళితులను అదే గ్రామానికి చెందిన పెత్తందారులు మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు. పోలీసులు ఎదుటే ఈ చర్యకు పాల్పడ్డారు. అయినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, బాధితులపైన కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తుంది. దళితులను కొట్టి వాళ్ళ మీదే కేసు నమోదు చేశారు అనేది ఈ పేపర్ కథనం. బాధితుల కథనం ప్రకారం బండ్లమూరి దళిత కాలనీకి చెందిన దళితుల భూముల్లో సరుగుడు మొక్కలను ఆదివారం అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి, బాల ఓబుల్ రెడ్డికి చెందిన గొర్రెలు మేసాయి. ఓకే, దీనిపై దళితులు ప్రశ్నించినందుకు రెండు గ్రూపుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఓకే, సరుగుడు మొక్కలు అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అదే దళితుల భూముల్లో వాళ్ళవి మేసినాయి, వీళ్ళని తన్నారు, వాళ్ళ మీద మేసినా మళ్ళీ వీళ్ళనే తన్నుతారు. ఓకే, ఇది భారతదేశం మొత్తంలో వాళ్ళ పొలాల్లో దళితులు గేదెలు మేసాయనుకోండి, వచ్చి దళితులు తంతారు. దళితులు పొలాల్లో వాళ్ళ గేదెలు మేసినా మళ్ళీ వెళ్ళిన తన్నుతారు. ఓకే, ఇది 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 చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి, అంటే చెప్పడానికి ఆశ్చర్యంగా ఉన్నా మీరు అది జరుగుతుంది. అదే ఓకే, అదే గ్రామానికి చెందిన సోమవారం ఉదయం దళిత కాలనీకి చెందిన వారు దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. దీంతో విచారించడానికి గ్రామానికి పోలీసులు మధ్యాహ్నం వెళ్ళారు. ఓకే, మా మీదనే కేసు పెట్టి పోలీసులు తీసుకొస్తారంటూ శ్రీనివాసులు రెడ్డి, బాలగోపుల్ రెడ్డి నేతృత్వంలో దాదాపు 50 మంది కర్రలు, మారణాయుధాలతో పోలీసులు ఎదుటే పోలీసులు ముందే దళితులను ఇష్టారీతినిగా కొట్టారా? ఈ దాడిలో దళితులు కంఠం యేసుదాసు, కంఠం రామయ్య, యోసోబు, ఏలిసమ్మ, కోటయ్య, యెహోషువాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేర్లను చూస్తే మాదిగల్లాగా ఉన్నారు. ఈ పేర్లను పెట్టుకునేది ప్రకాశం జిల్లాలో మాది కులస్తులు. అంటే జనరల్గా కొద్దిగా వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దళితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అయితే బాధితులకు ఏం చేయాలని పోలీసులు ఇరు గ్రూపులపై కేసు నమోదు చేయడం, ఇది వీళ్ళనే కొట్టి మళ్ళీ ఇద్దరి మీద కేసు పెట్టారట పోలీసులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక ఎవరో మరి ఆసుపత్రి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పోతున్న బాధిత దళితులకు కేపీఎస్ బి రఘురాం, వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి కంకనాల వెంకటేశ్వరులు పరామర్శించారు. బాధితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బండ్లమూడి దళిత కాలనీకి చెందిన కలెక్టర్లు, ఎస్సీ కమిషన్ చైర్మన్, జిల్లా ఎస్పీ సందర్శించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఓకే, ఇది దళితులపై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్ఐఆర్ చూద్దాం. ఎఫ్ఐఆర్లో ఏం రాశారు? ఇక్కడ కొన్ని ఎఫ్ఐఆర్లో ఇది ఎఫ్ఐఆర్లో ఏమన్నది, ఇది ఎఫ్ఐఆర్ పిఎస్ చీమకుర్తి మండలము, జెండర్ మేల్ ఏరియా. ఇది కంప్లైంట్, కంటెంట్స్ ఆఫ్ ది కంప్లైంట్, స్టేట్మెంట్ ఆఫ్ కంప్లైంట్ ఆర్ ఇన్ఫర్మెంట్. అక్కడ 3/11/2025 at 10:30 hours Padlamudi village Chimkuruthi mandal was reported on same day 2:45 by the complainant Gopireddy Bala Obul Reddy, son of Pedda Venkateshwar Reddy, aged about 64 years, and ఆయన కేసు పెట్టారు. రెడ్డి బై క్యాస్ట్. ఓకే, బండ్లమూరి విలేజ్ ఆఫ్ చీమకుర్తి మండల్, సెల్ నెంబర్ ఇది, ఇన్ విచ్ the accused Kantalam Yadadasu and 5 others quarreled with the complainant and beat him with bamboo sticks over his head and caused bleeding injury. Also they beat the Vanapeta Yedukondalu రెడ్డి, అది వాళ్ళు వీళ్ళని కొట్టారని వీళ్ళు కంప్లైంట్ చేశారు. సింపుల్గా ఏంటంటే వాళ్ళు వీళ్ళని కొట్టారని కంప్లైంట్ చేశారు ఈ ఎఫ్ఐఆర్ సంబంధించి. ఓకే, రెండోది ఇది ఎస్సీలు వాళ్ళ మీద పెట్టిన కేసు, వీళ్ళు ఎఫ్ఐఆర్లో ఏమన్నా. ఇది బండ్లమూడి విలేజ్
కంప్లైనెంట్ కాంట్లం యేసుదాసు పెద్దయ్య, ఏజ్డ్ 59 years, ఎస్సీ మాదిగ బై క్యాస్ట్, కరెక్ట్. నేను అదే గెస్ చేశాను, పేర్లు పెట్టి మాదిగ, బండ్లమూడి విలేజ్ ఆఫ్ చీమకుర్తి మండల్. Ramanaredi and his brother also, some others quarreled with the complainant and beat him with over his head. ఇదంతా ఇది ఎఫ్ఐఆర్లో ఏమి ఉండదండి. ఇది సింపుల్గా అండర్లైన్ ఏంటంటే అదే ఇందాక చెప్పాను కదా నేను, తన్నటం అనేది ఎక్కడ అట్రాసిటీ జరిగినా సరే ఎక్కువగా మరి దెబ్బలు ఎవరికి తగిలాయి, ఎవరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి దాన్ని బట్టి తెలిసిపోయింది ఎవరు డామినెంట్ అనేది. విల్ యూ అటాక్ విదౌట్ ఎనీ డిస్క్రిషన్ ఓన్లీ ఇఫ్ ద పోలీస్ గివ్స్ ఎ కంప్లైంట్? When the sheep of Srinivas Reddy of Reddy caste destroyed the croplands of the people of Bandlamudi Madiga village of Chimakurti Mandal, in anger they have complained to the police about this, okay? In the presence of the police who came for inquiry, the upper caste Reddys attacked Bandlamudi Madiga village with deadly weapons. Attack on Madigas in another Karamchedu style. The most despicable act of action. The coalition government should immediately take strict action against the accused. District collector and SP should visit the affected villages and give assurance to the victims. Attempted murder case should be registered to the accused along with SC/ST case. Dasari Suvarna Raju, AP MRPS State President. అతని ట్వీట్ ఇది. ఓకే, ఇది ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి దళితుల మీద దాడి. ఇది దేశమంతా కూడా అలానే జరిగిద్ది. వీళ్ళ గేదెలు వాళ్ళ చేలో మోసిన వీళ్ళే తింటారు, వీళ్ళని తన్నుతారు. ఓకే, వీళ్ళ చేలో మోసిన తన్నేది మాత్రం ఒకరే. ముళ్ళు మీద ఆకు పడ్డ ఆకు ముళ్ళు మీద పడి సినిగేది ఆకు. కానీ దళితుల పరిస్థితి దేశం మొత్తం మీద అంతే ఉంది. డామినెన్స్, కోపము, యాంగరు మొత్తం కూడా అగ్రవర్ణాలకు ఉంటాయి ఎక్కువగా. వాళ్ళు ఎక్కువగా డామినేట్ చేస్తారు. వీళ్ళదేముందని అనేటువంటి ఒక వస్తాయి. కాబట్టి ఇది అంతమంది వచ్చి మాదిగలను కొట్టారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ ప్రకారం అక్కడ ఏం జరిగిందని నాకు కరెక్ట్గా తెలియదు. వీళ్ళు వచ్చిన క్లిప్పులు ఈ యొక్క ప్రకారం చూస్తే వాళ్ళు వచ్చి వీళ్ళని దాడి చేశారు, వీళ్ళ తలకాయలు పగిలినాయి అనేది కదా అర్థం. ఇది న్యూస్ మీకోసం. థ్యాంక్ యూ, నమస్కారం.